నెక్స్ట్ సకశేరుకాలు. సాధారణంగా 5 సకశేరు వర్గాలకు చెందినటువంటి జీవులు కలవు. మొట్టమొదటిది చేపలు. చేపల యొక్క పెంపకాన్ని పిసికల్చర్ లేదా చేపల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఇక్తియాలజీ, రెండింటిలో మధ్య కన్ఫ్యూజ్ అవుతారు. తెలియక కాదు, ఫస్ట్ ఏ చదివితే అదే అనుకొని చెప్పడం. చేపల యొక్క అధ్యయన శాస్త్రం అంటే ఆప్షన్ ఏ పిసికల్చర్ చూడగానే ఆన్సర్ పెట్టేస్తారు. వెరీ వెరీ కాషియస్, బీ వెరీ కేర్ఫుల్. చేపల యొక్క అధ్యయన శాస్త్రం ఇక్తియాలజీ. చేపల యొక్క అధ్యయన శాస్త్రం ఇక్తియాలజీ. చేపల యొక్క పెంపకాన్ని పిసికల్చర్ అని అంటారు. చేపల యొక్క పెంపకాన్ని పిసికల్చర్. చేపలు, రొయ్యలు, నత్తలు వంటి అన్ని జీవులను ఒకే సమూహంలో పెంచడాన్ని ఆక్వాకల్చర్ అని అంటారు. ఆక్వాకల్చర్. అనేక జీవులను ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో పెంచడాన్ని ఆక్వాకల్చర్ అని, చేపలను పెంచడాన్ని పిసికల్చర్ అని, చేపల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఇక్తియాలజీ అని అంటారు. చేపల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఇక్తియాలజీ. మరి ఇటువంటి చేపలులో ప్రధానంగా మనకు కనిపించే అవయవాలు చలనాంగాలు, వాజాలు. చేప యొక్క చర్మంపై కనిపించే నిర్మాణాలు పొలుసులు. నీళ్ల నుంచి తమను తాము కాపాడుకోవడానికి పొలుసులు కనపడతాయి. మరి శ్వాసక్రియ అవయవాలు మొప్పలు, పొలుసులు. చలనాంగాలు, వాజాలు. చర్మాన్ని కప్పువించేటువంటి నిర్మాణాలు పొలుసులు. చేపలో ఉన్నటువంటి శ్వాసక్రియ అవయవాలు మొప్పలు. ఈ చేపలు సాధారణంగా ఇవి డివోనియన్ మహాయుగానికి చెందినటువంటి డివోనియన్ మహాయుగమునందు వర్ధిల్లినవి. దే ఫ్లరిష్డ్ మోస్ట్లీ డ్యూరింగ్ ద డివోనియన్ గ్రేటర్ పీరియడ్. ఈ డివోనియన్ మహాయుగంలో వర్ధిల్లినటువంటి ఈ చేపలు, ఈ చేపలు సాధారణంగా వీటి యొక్క చర్మం నుంచి మనకి సాధారణంగా ఒమెగా ఫ్యాటీ ఆమ్లం లభిస్తుంది. చేప చర్మంలో ఒమెగా ఫ్యాటీ ఆమ్లం కనిపిస్తుంది. డివోనియన్ మహాయుగం అనగా భూమిపై జీవులు ఆవిర్భవించినప్పటి నుంచి ఒక్కొక్క కాలాన్ని వర్గీకరించడం. మీసోజాయిక్ యుగమని, సినోజాయిక్ మహాయుగమని, డివోనియన్ మహాయుగమని, పేలియోజాయిక్ యుగమని ఒక్కొక్క యుగాన్ని వర్గీకరించడం జరిగింది. ఆ యుగాలలో డివోనియన్ మహాయుగమునందు చేపలు ప్రముఖంగా వర్ధిల్లటం జరిగినది. అంటే ఆ జీవులు మొట్టమొదటిసారిగా పరిణామక్రమంలో ఒక్కొక్క జీవి పరిణామక్రమంలో ఏర్పడి తన తర్వాత రూపాంతరం చెంది మరొక జీవి ఏర్పడటం గమనించవచ్చు. చేప యొక్క చర్మంలో ఒమెగా ఫ్యాటీ ఆమ్లం కనిపిస్తుంది. చేపలలో సాధారణంగా శ్వాస అవయవాలైనటువంటి మొప్పలు మరియు చేపల్లో అతి చిన్న చేప మిస్టిక్టిస్. స్మాలెస్ట్ ఫిష్ ఈజ్ నథింగ్ బట్ మిస్టిక్టిస్. అతి పెద్ద చేప, పెద్ద అంటే పొడవైన చేప అని రాసుకోవచ్చు. పొడవైన చేప రింకోడాన్. ఊపిరితిత్తులు కలిగిన చేప డినాయ్. పొడవైన చేప రింకోడాన్. అతి చిన్న చేప మిస్టిక్టిస్. ఇది చేపలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమాచారం. చేపల్లో కనిపించే విటమిన్ ఏ చేప యొక్క చర్మం నుంచి తయారు చేసే పదార్థాన్ని ఫిష్ గ్లూ అంటారు. ఇది జపాన్ ప్రాంతంలో అడెసివ్ లేదా జిగురు వంటి నిర్మాణంగా ఉపయోగించడం జరుగుతుంది. తరువాతి వర్గం ఉభయచరాలు లేదా యాంఫిబియన్స్ సాధారణంగా రెండు ప్రాంతాల్లో భూమిపై మరియు నీటిలో నివసించే జీవి. ప్రధానమైనటువంటి ఉదాహరణ కప్పలు. రూప విక్రియకు బెస్ట్ ఎగ్జాంపుల్. దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మెటామార్ఫసిస్. రూప విక్రియను చూపడానికి అతి ముఖ్యమైనటువంటి ఉదాహరణ అంటే ఉభయచరాలను చెప్పుకోవచ్చు.
ఈ ఉభయచరాల్లో రూప విక్రియ ఎలా జరుగుతుంది? ఈ రూప విక్రియ సాధారణంగా ఈ జీవులలో సాధారణంగా ఎలా జరుగుతుందంటే వాటిలోని పరిణామవాదం ప్రకారం తన ముందు లార్వా దశ దాని ముందు ఉన్నటువంటి జీవుని పోలి ప్రౌఢ దశ పూర్తి స్థాయిలో లార్వా దశ కప్ప యొక్క లార్వాను ట్యాడ్పోల్ లార్వా అని అంటారు. ఏమంటారు దాన్ని? కప్ప యొక్క లార్వాను ట్యాడ్పోల్ లార్వా లేదా చిరుకప్ప అని అంటారు. కప్ప యొక్క లార్వాను ట్యాడ్పోల్ లార్వా లేదా చిరుకప్ప అంటారు. ట్యాడ్పోల్ లార్వా, చిరుకప్ప. ఈ కప్ప యొక్క లార్వా అయినటువంటి ట్యాడ్పోల్ లార్వా, చిరుకప్పలో సాధారణంగా ఇది చేపలను పోలి ఉంటుంది. లార్వా దశ చేపలను పోలి ఉండి ప్రౌఢ దశ కప్పలాగా రూపాంతరం చెందే అద్భుతమైన ప్రక్రియను రూప విక్రియ అంటే. లార్వా చేపలను పోలి ఉంటుంది కనుక ఉభయచరాలు చేపల నుంచి ఉద్భవించినవని నువ్వు చెప్పవచ్చు. లార్వా కప్ప యొక్క లార్వా చేప వలె కనిపిస్తుంది కాబట్టి చేపలు నుండి లేదా చేపలు పరిణామ క్రమం ద్వారా ఉభయచరాలుగా రూపాంతరం చెందినవి అని చెప్పవచ్చు. ఈ కప్పల యొక్క అధ్యయన శాస్త్రాన్ని బ్యాట్రకాలజీ అని అంటారు. కప్పల యొక్క అధ్యయన శాస్త్రాన్ని బ్యాట్రకాలజీ అని అంటారు. అతిపెద్ద కప్ప రాణా గోలియత్. అతిపెద్ద కప్ప రాణా గోలియత్. విషపూరితమైన కప్ప బ్యూఫో. పెద్ద కప్ప రాణా గోలియత్. కప్పల యొక్క అధ్యయన శాస్త్రాన్ని బ్యాట్రకాలజీ. కప్పలకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టు బి ఆస్క్డ్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్. కప్పలలో ఈ క్రింది అవయవాల్లో ఏది శ్వాస అవయవం? కప్పల్లో శ్వాస అవయవం ఊపిరితిత్తులు, చర్మం, మొప్పలు, పైవన్నీ. కప్పల్లో సాధారణంగా చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. కప్పలు లార్వా దశలో మొప్పల ద్వారా శ్వాసక్రియను జరుపుతాయి. మరియు కప్పలు పల్మనరీ రెస్పిరేషన్ ఊపిరితిత్తులను కూడా కలిగి ఉంటాయి. కాబట్టి కప్పల్లో శ్వాసక్రియను చూపే అవయవాలు అన్ని అవయవాల ద్వారా కప్పల్లో శ్వాసక్రియ జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొప్పల ద్వారా లార్వా దశలో శ్వాసక్రియ జరుగుతుంది. చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఈ రెండు జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఊపిరితిత్తులు ప్రౌఢ జీవులు కంపల్సరీగా ఎందుకంటే మొప్పలు కనిపించవు కాబట్టి ప్రౌఢ జీవులు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ సరీసృపాలు. సరీసృపాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెర్పటాలజీ అని అంటారు. సరీసృపాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెర్పటాలజీ. ఉదాహరణ బల్లి, పాములు, తాబేలు, మొసలి. బల్లి, పాము, తాబేలు, మొసలి వంటి జీవులు సరీసృప వర్గానికి చెందినవి. ఈ సరీసృపాలు సాధారణంగా సకశేరుకాలలో సూడో టీత్ లేదా రాడ్యులా అనే నిర్మాణం ద్వారా ఆహార పదార్థాలను నమలటం ప్రారంభించినటువంటి జీవులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆహార పదార్థాన్ని సూడో టీత్ అనే నిర్మాణం ద్వారా ఆహార పదార్థాలని నమలటం ప్రారంభించినటువంటి జీవులలో సరీసృపాలు ముందస్తు వరుసలో ఉంటాయి. ఈ జీవులు సాధారణంగా మొట్టమొదటిసారిగా మనం చూస్తే ఇవి శీతల రక్త జీవులు లేదా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. శీతల రక్త జీవులు లేదా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే పరిసరాల యొక్క ఉష్ణోగ్రతను తమ యొక్క ఉష్ణోగ్రతతో ఎటువంటి సంబంధం లేకుండా పరిసరాల యొక్క ఉష్ణోగ్రతను తమ ఉష్ణోగ్రతతో యథావిధిగా ఉంచుకునండి. ఫర్ ఎగ్జాంపుల్ బాహ్య వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినా తగ్గినా వాటితో సంబంధం తమ ఉష్ణోగ్రతను యథావిధిగా ఉంచుకునే జీవులు. మరియు పాములు ద బెస్ట్ ఎగ్జాంపుల్ పాములు. పాములలో అతిపెద్ద పాము పైథాన్. అతిపెద్ద పాము పైథాన్ విషరహితమైనది. అతి చిన్న పాము టిప్లాక్స్ విషపూరితమైనది. టిప్లాక్స్ చిన్న పామే కానీ విషపూరితమైనది. పైథాన్ పెద్ద పాము కానీ విషరహితమైనది.
విషరహితమైనది. అతి విషపూరితమైనటువంటి, ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము కింగ్ కోబ్రా. భారతదేశంలో అత్యంత విషపూరితమైన పాము నాగుపాము. శాస్త్రీయనామం నాజా. శాస్త్రీయనామం నాజా. ఇది సరీసృపాలకు సంబంధించినటువంటి ప్రధానమైన సమాచారం. భూమిపై అత్యంత ఆయుష్ కలిగినటువంటి తాబేలు ఈ సమూహానికి చెందినది. మొసలి జలచర జీవి అయినప్పటికీ మొసలి సరీసృప వర్గానికి చెందిన జీవి. నెక్స్ట్ పక్షులు. అధ్యయన శాస్త్రం ఆర్నిథాలజీ. స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్నిథాలజీ. పక్షుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అని అంటారు. ఈ పక్షులు సాధారణంగా పక్షుల యొక్క అధ్యయన శాస్త్రం ఆర్నిథాలజీ. ఈ పక్షులు సాధారణంగా అత్యంత ముఖ్యమైనటువంటి జీవులు. ఈ పక్షుల యొక్క వలస పక్షుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఫినాలజీ అని. సాధారణంగా భారతదేశంలో అత్యంత ప్రముఖమైనటువంటి లేదా పక్షి శాస్త్ర పితామహుడు సలీం అలీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ యొక్క పక్షి శాస్త్ర పితామహుడు కృష్ణంరాజు. పక్షుల యొక్క అధ్యయన శాస్త్రం ఆర్నిథాలజీ. సంచార పక్షుల యొక్క అధ్యయన శాస్త్రం ఫినాలజీ. భారతదేశపు పక్షి శాస్త్ర పితామహుడు సలీం అలీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పక్షి శాస్త్ర పితామహుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పక్షి శాస్త్ర పితామహుడు కృష్ణంరాజు. సాధారణంగా పక్షులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి. 3 క్వశ్చన్లకు ఒకటే ఆన్సర్ అమ్మా. అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి ఆస్ట్రిచ్ లేదా నిప్పుకోడి. అత్యంత పెద్ద పక్షి ఆస్ట్రిచ్ లేదా నిప్పుకోడి. అతిపెద్ద కణం కలిగినటువంటి పక్షి ఆస్ట్రిచ్ లేదా నిప్పుకోడి. 3 క్వశ్చన్లకు ఒకటే ఆన్సర్. అత్యంత వేగంగా మరియు గుంపులుగా తిరిగేటువంటి పక్షి మరియు అత్యంత ఎత్తైన పక్షి ఆస్ట్రిచ్ లేదా నిప్పుకోడి. అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. అతిపెద్ద కణాన్ని కలిగినటువంటి పక్షి కూడా ఆస్ట్రిచ్ యొక్క అండం. ఇక్కడ క్వశ్చన్లో ఆన్సర్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. క్వశ్చన్ బట్టి ఆన్సర్ మారాలి. అత్యంత వేగంగా ఎగిరే పక్షి అన్నప్పుడు స్విఫ్ట్. అత్యంత పెద్ద పక్షి లేదా అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి అన్నప్పుడు ఆస్ట్రిచ్. అత్యంత వేగంగా ఎగిరే పక్షి వేగంగా ఎగిరే పక్షి స్విఫ్ట్. వేగంగా ఎగిరే పక్షి స్విఫ్ట్. నెక్స్ట్ అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. రెక్కలు లేని పక్షి. ఎగరలేని పక్షి అని చెప్పుకోకూడదమ్మా. రెక్కలు లేని పక్షి కివి. న్యూజిలాండ్ దేశపు జాతీయ పక్షి. న్యూజిలాండ్ దేశ జాతీయ పక్షి హమ్మింగ్ బర్డ్. క్యూబా దేశపు జాతీయ పక్షి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇటీవల విశాఖపట్నాన్ని తాకినటువంటి తుఫాన్ పేరైనటువంటి హుద్ అనే పక్షి ఇజ్రాయెల్ దేశపు జాతీయ పక్షి. హుద్ పక్షి ఇజ్రాయెల్